జై శ్రీమన్నారాయణ అండి. చాలా మంది వచ్చేసేసి వైష్ణవ దీపం కోసం చాలా మంది తెలుస్తా లేదు. అంటే నిత్య దీపం వేరు, వైష్ణవ దీపం వేరు. ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి వస్తా ఉంది కదండి. చాలా మందికి వచ్చేసి వైష్ణవ దీపం ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి అని చాలా మంది తెలియదు. అంటే భగవంతుడి యొక్క పండగకి 11 రోజుల ముందర కానీ, లేకపోతే కనుక 7 రోజుల ముందర కానీ ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుడి అంటే మూడు దీపాలు, బ్రహ్మకి, విష్ణుకి, మహేశ్వరికి, త్రిమూర్తి దేవతలకి 3 దీపాలు, ఒక్కొక్క దీపం వచ్చేసేసేసి 3 ఒత్తులతో పెట్టుకోవాలన్నమాట. తూర్పు ముఖమున పెట్టేసేసి 3 ఒత్తులతో పెట్టుకొని ఆ భగవంతునికి మనము దీక్ష రూపములో గోమాత పూజ చేసి, అంటే గోపాదం, చాలా మందికి గోపాదం అందరూ ప్రతిరోజు వెళ్ళలేరంత ఉదయాన్నే. గోవులు ఉన్న వాళ్ళు అయితే చేయగలుగుతారు. ఇంట్లో కామధేను ఉన్నా కానీ పర్వాలేదండి. కామధేను ఇంట్లో పెట్టుకొని ఉన్నా కానీ లేండి, మీరు కామధేను పాదానికి పసుపు కుంకుమ తాకి ఆ యొక్క ఏదైతే ఉంటాయో ఆ 3 దీపాలకి, ముగ్గురు త్రిమూర్తి దేవతలకి ఆ పసుపు కుంకుమ అనేది రాసి, అదేవిధంగా అక్షంతలు తీసుకొని ఆ అక్షంతలు అనేది ఆ గోమాత పాదం తాకిచ్చి, కామధేను పాదం తాకి ఆ భగవంతునికి దీపారాధన చేసి భగవంతుని దగ్గర నారాయణ కోటి అనేది రాయాలి. జై శ్రీమన్నారాయణ అని మీరు రాసుకుంటూ ఉంటే కనుక మీకు తోచినంత సమయం భగవంతుని శ్లోకము, స్తోత్రం ఏదో ఒకటి రాసి నారాయణ కోటి రాస్తే కనుక ఎంతో పవిత్రమైనదండి. ఇలా 7 రోజులు కానీ 11 రోజులు కానీ చేసి వాళ్ళు రోజులో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మందిరం వెళ్ళి వచ్చి భగవంతుని దర్శించుకొని ఆ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి బద్ధకం లేకుండా మధ్యలో పడుకోకుండా వాళ్ళు ధర్మంగా ఉండి ఇన్ని రోజులు అసలు ఈ దీక్షలో ఉండేటటువంటి రోజులు కూడా ఏ తప్పిదాలు చేయకుండా, ఏ దోషాలు చేయకుండా, ఎటువంటి కర్మదోషాలు చేయకుండా, అంటే చేయకూడనటువంటి పనులు చేయకుండా, అసత్యం పలకకుండా, చెడు మార్గాలలో పోకుండా సత్ప్రవర్తనతో సజ్జనుడిగా ఉండి ఒక మాల ధరిస్తే మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మాదిరిగా ఉండి భగవంతుని దీక్షని అనేది ముందుకు తీసుకొని పోతూ ప్రతిరోజు సాయంకాలం వచ్చేసేసి ఒకరోజు మీకు వీలైతే కనుక భగవంతుని పేరు పైన వచ్చి ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టండి. అట్లా 7 రోజులు 7 మందికి, అంటే తిండి లేనటువంటి వ్యక్తులు, భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు గుడి బయట కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఇబ్బందుల్లో ఉన్న అటువంటి వాళ్ళకి 7 రోజులు మీకు తోచినంత మందికి మీరు భోజనదానం చేయండి. కేవలం భగవంతుని పైన చేయండి. అది కూడా ఎప్పుడు సూర్యహస్తమయం అయిన తర్వాత సాయంకాలం. ఈ పండగకి ముందు మటుకు చేసేటటువంటిదండి. ఈ దీపం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో ధర్మనిష్ట కలిగినటువంటిది. ఎవరైతే ఈ వైష్ణవ దీపం పెడుతూ ఉంటారో విష్ణు సహస్రనామం అనేది ప్రతిరోజు చదివేది అలవాటు చేసుకోండి. ఒకవేళ చదివేది రాకపోతే కనుక మీకు అంత శ్లోక స్తోత్రాలు మీరు పఠించలేకపోతే మీరు ఏం చేస్తారంటే గోవింద నామాలు ఉన్నాయన్నమాట, గోవింద నామాలైనా చదువుకోండి. అవి కూడా చేత కాకపోతే కనుక రామ కృష్ణ హరే అని అనుకుంటూ ఉండండి. అంత పవిత్రంగా మీరు ఉండి ఈ యొక్క సేవా కార్యక్రమం చేసుకుంటూ ఉండి, కాకపోతే శనివారం ఒకటి వస్తుంది కదండి మధ్యలో, ఈ వారంలో శనివారం ఒక్కరోజు వస్తుంది కదా, ఆ శనివారం ఒక్కరోజు వచ్చేసేసి మీరు గోమాతకు పూజ చేయండి. ఎక్కడైనా గోశాలకు వెళ్ళండి, లేకపోతే మీ దగ్గర గోవు ఉంటే గోమాతకి పూజ చేయండి. గోమాతకి పూజ చేసి గోమాతకి మీ చేతులతో వచ్చేసేసి విష్ణుదేవుని పాదం ఉంటుంది కదండి, అంటే విష్ణుదేవుని చిత్రపటం ఉంటుంది కదా ఇంట్లో, విష్ణుదేవుని చిత్రపటం ముందర బెల్లము బియ్యము కలిపి దేవుని పాదం దగ్గర పెట్టి ఆ యొక్క ఏదైతే పెట్టి ఉంటామో అది తీసుకెళ్ళి మీ యొక్క కుడి చేతితో ఆ యొక్క బెల్లమును, అదే విధంగా ఆ యొక్క బియ్యంతో కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి గోమాత పాదానికి మీరు ముక్కొని గోమాతకి మీ అరచేతితో, కుడి చేతితో గోమాతకి మీరు తినిపించండి. తినిపించేటప్పుడు విష్ణు లక్ష్మీ మాత దేవి దేవియా నమః, జై శ్రీ మాతృమూర్తిని నమః అనుకోండి, జై శ్రీమన్నారాయణ అనుకోండి. తినిపించిన తర్వాత ఆ గోమాత మీ చేతిని నాకడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ వైష్ణవ దీపం, ఈ త్రిమూర్తి దేవతలకి మీరు ప్రతిరోజు దీపారాధన చేస్తూ నారాయణ కోటి చేస్తూ మీరు భగవంతుని సేవ చేస్తూ దీక్ష రూపంలో ఉండి ప్రతిరోజు సాయంకాలం ఒక పూటకి భోజనం పెడుతూ ఉంటారు. ఈ విధంగా పెట్టడం వల్ల మీకు జ్ఞానం అనేది పెరుగుతుంది. గత జన్మలో చేసినటువంటి దోష దరిద్రాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎంతో ధర్మంగా మీ జీవితంలో వెలుగులు వస్తాయి. మీరు ఎంత కింద స్థాయిలో ఉన్న పెద్ద స్థాయికి వస్తారో భగవంతుడు మీకు ఉన్న కష్టాలను దూరం చేస్తారు. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి ఆపొద్దు భగవంతుని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకొని ఆ రోజు మీరు ఖచ్చితంగా 9 మందికి భోజనం పెట్టాలి. 9 మందికి భోజనం పెట్టిన తర్వాత ఉపవాసం తీర్చుకున్న తర్వాత మీరు ఆ రోజు ఆ నారాయణ కోటి ఇన్ని రోజులు రాసి పెట్టి ఉంటారు కదా, ఆ పుస్తకం ఏదైతే ఉంటుందో ఆ నారాయణ కోటిని మీరు అయోధ్యకు పంపించండి,
లేకపోతే తిరుమలకి పంపించండి. లేకపోతే గనక మీరు మేల్కోటయ్యి, శ్రీరంగము, తిరువనంత పద్మనాభపురం పంపించండి. అంటే మీరు వెళ్ళండి. వెళ్ళి అక్కడ భగవంతుని యొక్క హుండీ ఏదైతే ఉంటుందో హుండీలో అది వెయ్యండి. ఆ హుండీలో వేయండి. భగవంతుడిది మీరు ఏదైతే గనక ఈ యొక్క కోటి రాసి ఉంటారో హుండీలో వేయండి. లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి రామ మందిరం ఏదైతే ఉంటదో ఆ రామ మందిరంలో భద్రంగా ఆ యొక్క గర్భ మందిరంలో ఆ యొక్క దేవుడి పుస్తకాల పక్కన అక్కడ పెట్టండి. ఎంతో పవిత్రమైనటువంటిది. మీ ఇంట్లో భగవంతుని సన్నిధిలో పెట్టండి. మీ యొక్క కోరికలు అనేటటువంటివి ఏవైనా కానీ సత్యవంతంగా ధర్మవంతంగా ఉన్నటువంటి కోరికలు ప్రతిరోజు దీపారాధన చేస్తారు త్రిమూర్తి దేవతలకి. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి నారాయణ కోటి రాస్తారు. ప్రతిరోజు సాయంకాలం ఒక పూట ఒకరికి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడతారు. శనివారం పూట గోదేవతకి పూజ చేసి విష్ణుదేవుని పాదాన్ని తాకించినటువంటి బెల్లము బియ్యం ఎత్తుకొని పోయేసేసి త్రిమూర్తి దేవతలకు ముక్కొని విష్ణులక్ష్మి నారాయణకి ముక్కొని మీ కుడి చేతితో వచ్చేసేసి గోమాతకి తినిపించడం జరుగుతుంది. అప్పుడు ఆ గోమాత తినేటప్పుడు మీ చేతిని నాకిందనుకోండి అరచేత్తు, మీకు ఉన్నటువంటి సకల దోషాలు, మీ జాతకంలో ఉన్నటువంటి సకల దోషాలు, దరిద్రాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, పీడలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ధర్మము, లక్ష్మీ కటాక్షము, సత్యము, వేదము మీకు అనుకూలమవుతాయి. మీ జీవితంలో గొప్ప యోగ్యదశకు వస్తారనమాట. ఈ దీపం ప్రతి ఒక్కరూ కూడా పెట్టండి. ఎవరైతే వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారో, ఎవరైతే విష్ణుమూర్తి ఆరాధకులుగా ఉన్నారో, ఎవరికైతే లక్ష్మీ కటాక్షం కావాలనుకుంటున్నారో, మీ జీవితంలో మార్పు కావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క వైష్ణవ దీపం అనేది పెట్టండి. ఈ వైష్ణవ దీపం పెట్టినప్పటికీ ముక్కోటి ఏకాదశి ఆపద్దు ఎంతో పవిత్రంగా మీరు మీ జన్మంలో నమ్మరండి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీరు ఈ దీక్ష చేసి ఒక్కసారి వెళ్ళి చూడండి. మీ పితృదేవతలు ఆశీర్వాదం ఇచ్చి ఉంటారు. నరకంలో ఉన్నటువంటి వాళ్ళు 7 తరాలు పుణ్యలోకాలకే వెళ్ళిపోతారండి. అంత పవిత్రంగా ఉంటుంది. ఉత్తర ద్వారంలో వెళ్ళినప్పుడు ఆ విష్ణుమూర్తి భగవంతుడు నవ్వుతూ మీకు చిరునవ్వులో కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఆశీర్వాదం సదా మీకు ఇస్తాడు. ఇది పూర్వం చేసేటటువంటి వాళ్ళు ఎందరో మంది ధర్మనిష్టల్లో వైష్ణవ సాంప్రదాయంలో చేస్తూ ఈ విధంగా వచ్చేటటువంటి వాళ్ళు. అంటే దానము జరుగుతుంది, భగవంతుని పేరు పైన ఉపాసన జరుగుతుంది, మీరు భగవంతుని సేవ చేస్తూ ఉంటారు. అంత పవిత్రమైనటువంటి కార్యం అండి. ఇప్పుడు చేసేటటువంటి వాళ్ళు చాలా మందికి తెలియదు. మీరు దయచేసి చేయండి. చేసి మీ జీవితంలో వెలుగు తెచ్చుకొని అమ్మవారి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ అండి. విష్ణు లక్ష్మీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. గోవింద.